రైట్ కి మరో వార్త చూద్దాం. రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడే టీఆర్ఎస్ పార్టీతో వైసీపీ ఎలా కలుస్తుందని జనసేన స్టేట్ కన్వీనర్ పార్థసారథి ప్రశ్నించారు. వైఎస్ను దొంగ అని సంబోధించడం, వరంగల్ స్టేషన్లో జగన్పై రాళ్లు రువిన పరిస్థితిని జగన్ మర్చిపోయారంటూ నిప్పులు జరిగారు. కేవలం కన్వీనియంట్ పాలిటిక్స్ లో భాగంగానే వైసీపీ టీఆర్ఎస్తో కలుస్తుందని, దీనివల్ల వైసీపీకి తీరని నష్టం వాటిల్లుతుందంటున్న పార్థసారథితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కబోతున్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు తరుణంలో వైసీపీ కేసీఆర్ యొక్క కలయిక ఏ విధంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటి విషయాలు చాలా మనకు ఆసక్తిని రేకిస్తున్నాయి. అట్లాగే తెలంగాణలో జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఇప్పుడు అన్ని కూడా బేరీజ్ వేసుకుంటే అసలు వీళ్ళ కలయిక ఏ విధంగా ఉంటుంది, అట్లాగే ఈ యొక్క రాజకీయ పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి జనసేన స్టేట్ కన్వీనర్ పార్థసారథి గారు ఉన్నారు. పార్థసారథి గారు, వీళ్ళ యొక్క కలయిక అంటే కేటీఆర్ కానీ, అట్లాగే ఇప్పుడు కేసీఆర్ కానీ, వీళ్ళంతా తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, టీఆర్ఎస్ పార్టీ నేతలు వైసీపీ పార్టీతో కలవటం ఏ విధంగా చూడొచ్చుంటారు? ఫస్ట్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి గారు అలానే మన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ గారికి సంబంధించి ఒక మీటింగ్ ఏదైతే వీళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారో, ఆ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు అలానే టీఆర్ఎస్ కూడాను కన్వీనియంట్ పాలిటిక్స్ ఎలా చేస్తూ ఉన్నారని చెప్పని మీకు అందరికీ తెలుసు. మనం తెలంగాణ కోసం రాష్ట్ర పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు, అప్పుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు సంబంధించినటువంటి పుత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలో ఎంటర్ అవడానికి కూడా వీల్లేదని చెప్పని ఆయన స్టేషన్లో దిగితే రాళ్లతో కొట్టేటటువంటి పరిస్థితి ఆ రోజున ఉంది. అలానే ఈ ఈటెల రాజేంద్ర గారు ఎవరైతే మన అసెంబ్లీలో ఉన్నారో వారు టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఉన్నప్పుడు కూడాను రాజశేఖర రెడ్డి గారు, ఏమయ్యా మీరు పట్టుమని 10 మంది లేరు, ఏంటి అసలు మీ లొల్లేంటి, ఈ తెలంగాణ రాష్ట్రం గురించి మీరు ఎందుకు ఇదంతా చేస్తా ఉన్నారు, ఏంటి అసలు మీ బలం ఏంటి అని చెప్పని చాలా హేళనగా మాట్లాడారు. అంటే ఈ బ్యాక్డ్రాప్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇవాళ మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మన ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయవలసినటువంటి ఒక ప్రతిపక్ష నేత, మన దయాది రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఏదైతే మనకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానివ్వండి, మన కేసీఆర్ గారు మీరు చూస్తే ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారితో పోలవరం ప్రాజెక్టు గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేశారు. అవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఒరిస్సా ప్రభుత్వం చేసే వాటికి సపోర్ట్ చేసినట్లయింది. ఇవాళ మీరు కన్వీనియంట్ పాలిటిక్స్ కోసం మీరు వెళ్ళి వాళ్ళ కేటీఆర్తో సమావేశం అయ్యారు. అదేమని అడిగితే మీరు ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పని అంటారు, లేదంటే వాళ్ళు ప్రత్యేక హోదాకి హెల్ప్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇంతవరకు స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మేము ప్రత్యేక హోదాకి సపోర్ట్ చేస్తామని చెప్పలేదు. వాళ్ళు చెప్పారు అని చెప్పని ఈయన చెప్తున్నారు. అంతేగాని ఇది ఆంధ్ర ప్రజలకి మేలు జరిగేది కాదు, ఈ కలయిక ఆంధ్ర ప్రజలకి కీడు జరిగేదని చెప్పని స్పష్టంగా చెబుతున్నాం. అంటే ఇంత గతంలో జరిగినటువంటి పరిణామాలు ఎన్నో వైసీపీ పార్టీ మధ్య కానీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య కానీ, అట్లాగే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ టీఆర్ఎస్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు సడన్గా వీళ్ళిద్దరు కలయిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి, ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు చేకూర్చేటువంటి అవకాశం ఉంది? అదే పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. ఎవరైతే ఇవాళ రోజున చేస్తున్నారో కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తున్నారు, అది వాళ్ళకి ఒక సిద్ధాంతం కాదు, లేకపోతే ఆంధ్ర ప్రజలకు సంబంధించి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు సంబంధించి మేలు జరగాలని కాదు, కన్వీనియంట్ పాలిటిక్స్ కావాలి. అంటే ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడికి మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాజకీయాల్లో చేపెట్టినప్పుడే మేము ఆ రోజు చెప్పాం, అయ్యా మీరు ఇక్కడ ఏ రాష్ట్ర పరిపాలన చూసుకోండి, ప్రక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి మీరు చెయ్యి పెట్టొద్దు అని చెప్పి ఆ రోజు స్పష్టంగా చెప్పాం. అలానే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రాజకీయం చేయవలసినటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని కలుపుకొని వచ్చి ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా ఏదైతే వాళ్ళు ఉద్యమాలు చేశారో, ఏదైతే ఆంధ్ర ప్రజలకు ఇరిగేషన్ ప్రాజెక్టులో కానివ్వండి, ప్రత్యేక హోదాలో కానీ అన్యాయం చేశారో వారితో వెళ్ళి కలవటం అనేది కన్వీనియంట్ పాలిటిక్స్కి పరాకాష్ట. మిమ్మల్ని ఆ రోజు మీ తండ్రి గారిని మిమ్మల్ని దూషించిన టీఆర్ఎస్ పార్టీకో లేకపోతే ఇంకో చోటకెళ్ళి ఇంకొకరితోనో మాట్లాడటం వలన ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆంధ్ర ప్రజలకు సంబంధించి ఇక్కడ జరగాల్సిన ప్రాజెక్టులు కానివ్వండి, ఇక్కడికి రావాల్సిన హామీలు కానివ్వండి, వీటన్నిటికీ నష్టం జరుగుతుందని చెప్పని వైసీపీకి హెచ్చరిస్తున్నాం. రైట్, అది ప్రస్తుతానికైతే కనుక వైసీపీ కేసీఆర్ కలయిక ఏదైతే ఉందో దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా ప్రజలు కూడా చాలా వాళ్ళ మనోభావాలు దెబ్బతినాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే గతంలో జరిగినటువంటి అనుభవాలని దృష్టిలో పెట్టుకుని బీసీలు ఏదైతే 26 కులాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బీసీల జాబితా నుంచి తొలగించినటువంటి కేసీఆర్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఎలా కలుస్తారంటూ చెప్పేసి కూడా జనసేన పార్టీ వాళ్ళు భావిస్తున్నారు. ఈ రెండింటి కలయిక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే ముప్పు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి పార్థసారథి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదాతో చంద్రశేఖర్, ఏపీ 24.